హాయ్ ఫ్రెండ్స్, రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనం అసలు ఇప్పుడు కొత్త ఇల్లు కడితే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మన ఇంటి న్యూ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, అలాగే మన బేస్మెంట్ కూడా కట్టే ముందు మన ఇంటి బేస్మెంట్ కట్టిన తర్వాత కాంక్రీట్ కాడ నుంచి కూడా స్తంభాలు పోసి స్లాబ్ వేసే వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఎవరైనా సరే మనం ఈ ఇల్లు కట్టే ముందు మన బేస్మెంట్ అనేది పైకి లేపిన తర్వాత, పునాదిలోంచి పైకి వచ్చిన తర్వాత ఇంటి ప్రహరీ కూడా మన ఇంటి బేస్మెంట్తో పాటే లేపుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మన ఇంటి ప్రహరీ కూడా ఒకేసారి మనం ఇంటికి ఏదైతే స్థలాన్ని కేటాయించి ఆ దాంట్లో మనం ఇల్లు కట్టారో ఒకేసారి ప్రహరీ కూడా ఇంటి బేస్మెంట్తో పాటే ఒకేసారి లేపేసుకొని ఫ్రెండ్స్, అలాగే మనకు చుట్టూ ఖాళీ ఏరియా, బిల్డింగ్ ఏరియా కానీ లోన కానీ మొత్తం కానీ ఫ్రెండ్స్ మనం ఒకేసారి మాస్ కాంక్రీట్ అనేది వేసుకుంటే ఆ మాస్ కాంక్రీట్లో కింద మనకి వాటర్ పైప్ లైనింగ్స్ ఉంటాయి, అలాగే ఎలక్ట్రికల్ పైప్ లైనింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మాస్ కాంక్రీట్లో వేసుకొని ఫస్ట్ నుంచి కూడా ప్రతి కనెక్షన్ కూడా మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటేనే ఇంటి నిర్మాణం చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే రిమోడలింగ్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం, అలాగే ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే మన ఇంటికి కింద పైప్ లైన్కి మెయిన్ హోల్స్ కూడా అప్పుడే మనం మాస్ కాంక్రీట్ వేసిన ముందు రోజు తర్వాత రోజు కన్ఫర్మ్గా అక్కడ హోల్స్ దగ్గర మెయిన్ హోల్స్ కూడా ముందే కట్టుకొని మన ఇంటి ఏరియా వాటర్ అంతా కూడా ఒక ఈశాన్య మూలకి ప్రవహించేలా మనం పైప్ లైనింగ్ వేసుకొని, అలాగే ఎలక్ట్రికల్ మోటార్ వైర్ లాక్కోవడానికి ఎలక్ట్రికల్ వర్క్ అనేది కూడా పర్ఫెక్ట్గా చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక పోతే ఫ్రెండ్స్, మన ఇంటి న్యూ ప్లాన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే రీసెంట్గా మనం ఇటువంటి బిల్డింగ్స్ అనే ఒక 4 బిల్డింగ్లు అయితే మన కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఈ 4 కన్స్ట్రక్షన్లో మనకి 3 బిల్డింగ్లు కూడా ఇప్పుడు రీసెంట్గా ఎటువంటి ప్లాన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా? ఇదైతే మనకి ఇది హాల్లోకి వచ్చాం. ప్రజెంట్ ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ మీకు చూసినట్టుగా అయితే ఈ బెడ్రూమ్లో అయితే ఇవి బెడ్రూమ్లో ఆపోజిట్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ మనకి బాత్రూమ్ స్పేస్ ఇచ్చి బాత్రూమ్స్కి రెండాటికి స్పేస్ ఇచ్చి ఆ స్పేస్లో మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి, తర్వాత నెక్స్ట్ చిన్న బెడ్రూమ్ కోట్ అయితే మనకి గుమ్మలు ఆపోజిట్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లాన్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఈ ప్లాన్ అయితే ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ ప్లాన్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి చాలా మంది కూడా ఎక్కువగా ఈ ప్లాన్స్ అనేది యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ప్లాన్ చాలా డీసెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఈ మనకి ఈ ఈ బెడ్రూమ్కి ఇటువైపు బాత్రూము, అటేపు బెడ్రూమ్కి అటువైపు బాత్రూమ్ అయితే రావడం జరిగింది. ఆపోజిట్ గుమ్మాలు ఇవి డైరెక్ట్గా హాల్లో కాకుండా ఆపోజిట్లో ఉంటాయి, సైడ్కి ఉంటాయి గుమ్మాలు అనేవి ఫ్రెండ్స్. ఇకపోతే ఇది హాలు. ఈ హాల్లో మనకి ఎదురుగా కనిపిస్తుంది గుమ్మం, అది మనకి దేవుడు మందిరము. అలాగే ఫ్రెండ్స్, ఆ పక్కనే ఓపెన్గా ఉన్నది ఇది ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇటువైపు అయితే మనకి పక్కన గుమ్మం పక్కన ఆ విండో దగ్గర మనకి డైనింగ్ హాల్ అయితే రావడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ కూడా పూర్తి కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడైతే మీకు పూర్తి వివరంగా కూడా అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కొలతలు వచ్చి 50x40 అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి మొత్తం కూడా 8 సెంట్ల స్థలంలో ఇల్లు అయితే కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఈ 50x40 కొలతలు ఇంటికి ఖర్చు వచ్చి మనకి మినిమం 35 నుంచి 40 లోపల అయితే ఖర్చు అయితే కంప్లీట్గా అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా సరే బిల్డింగ్కి కొలతలను బట్టి, మనం ఎంచుకున్న కొలతలను బట్టి మనకి ఖర్చు అయితే అవ్వడం జరుగుతుంది. చాలామందికి ఫ్రెండ్స్ మన స్థలాన్ని బట్టి ప్లాన్ అయితే వేస్తారు ఎవరైనా. అలాగే ఆ ప్లాన్ వేసేటప్పుడు సిద్ధాంతి గారు మీ పేరు పొలాల మీద అయితే ఏ కొలతలు ఉంటాయి ఆ కొలతలను బట్టి అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన స్థలాన్ని బట్టి ప్లాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ ప్లాన్ అయితే చాలా బాగుంటుంది. స్థలం అయితే ఎటు చూసినా సమానంగా ఉంటే మాత్రం ఈ ప్లాన్ చాలా వర్కౌట్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనకి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఇంటి విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను దానికి తగ్గ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, చూశారు కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.